హలో గైస్, నేను మీ అభినయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు. సో గైస్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం అండ్ మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఈరోజు ఏం చేస్తుంది మమ్మీ? వాటర్ మిలన్ జామ్ అంట. సో దానికి ఏం కావాలి, అది ఎలా చేయాలి చూసేద్దాం రండి. హాయ్ అండి. ఈరోజు ఈజీగా ఇంట్లోనే మనం వాటర్ మిలన్ జామ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే ఇక్కడ చిన్న సైజు ఉన్న హాఫ్ వాటర్ మిలన్ యూస్ చేస్తున్నాను. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో ఫుల్ చేసేసుకున్న తర్వాత ఆ జ్యూస్ని మనము స్ట్రైనర్తో అంటే వడగట్టుకునే దాంతో వడగట్టుకోవాలి. చూడండి, ఇలాగా వడగట్టుకున్న ఆ జ్యూస్ అంతా సపరేట్, ఆ పల్పట్ట యాక్చువల్గా వడగట్టుకోకుండా అలానే వేసేసుకోవచ్చు. బట్ మనము గింజలు తీయకుండా వేసేస్తున్నాం కాబట్టి వడగట్టుకోవాలి. సో ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత జ్యూస్ ఇలా మిక్స్ అవుతుంది. సో ఆ పల్ప అవంతా తీసేసేయాలన్నమాట. పక్కకు తీసేసుకొని నెక్స్ట్ మనము చిన్నది, యాక్చువల్గా నాకు దగ్గర స్టీల్ది మందం గిన్నె లేదు కాబట్టి నేను నాన్ స్టిక్కే వాడుతున్నాను, ఓల్డ్ది. సో మీరు స్టీల్ మందం గిన్నె ఉంటే మాత్రం అందులో యూస్ చేసుకోండి, అది వాడండి. ఇదిగోండి, ఇందులో ఆల్రెడీ స్టవ్ వెలిగించుకొని ఇలా వాటర్ మిలన్ జ్యూస్ అంతా అందులో వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. సారీ, ఫస్ట్ ఎలానే పోసేసాను, మళ్ళీ కప్పులో చూపిద్దాం క్వాంటిటీతో అనేసి. ఇదిగోండి 2 కప్స్ ఉంది. ఆ 2 కప్స్కి మనము షుగర్ క్వాంటిటీ కోసం నేను ఇప్పుడు మళ్ళీ మీకు మెజర్మెంట్ చూపిస్తున్నా. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే వాటర్ కలర్ సపరేట్గా వస్తుంది కదా. మనం షుగర్ ఇప్పుడు నేనైతే 1/2 కప్ తీసుకున్నానండి. 2 కప్స్కి 1/2 కప్, ఎందుకంటే ఆల్మోస్ట్ అలా అది తీయగానే ఉంటుంది కాబట్టి నేను 1/2 కప్ షుగర్ మాత్రమే యూస్ చేశాను. ఇవి చిన్నవి లాస్ట్లో మిగిలిన ఉంటేనే చిన్న పీసెస్గా చాలా మంచిదండి. అది ఉడుకుతుంది కదా బాగా, సో దాని ఫ్లేవర్ అంతా కూడా దానికి వస్తుంది అన్నమాట ఆ జామ్కి. సో ఇప్పుడు నేను చిన్నవి 2 లెమన్స్ యూస్ చేశాను. లెమన్ జ్యూస్ అనమాట. అవి చిన్నవి బాగా కలుపుతూ ఉంటే బాగా దగ్గర పడుతుంది అనమాట. చూడండి, నాకు ఇది దాదాపు 15 మినిట్స్ పట్టిందండి అంత దగ్గర అవ్వడానికి. చాలు, ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకుంటే చాలు అనమాట. ఈ స్టేజ్లో మనము ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం అది చల్లారి ఒక చిన్న బౌల్లో కానీ వేసేసుకుంటే నాకు తెలిసి 1 వీక్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు. ఈ చిన్న క్వాంటిటీ కాబట్టి చూడండి అలా అయిపోతుంది అనమాట. చల్లారిన తర్వాత అలా అయిపోతుంది. ఇప్పుడు మనము చిన్న కప్లోకి వేసేసుకొని బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసేసుకొని తినేసేయడం. చాలా ఈజీ అండి. చూడండి, నో ఆర్టిఫిషియల్ కలర్స్, టేస్ట్ ఏముండవు కాబట్టి హ్యాపీగా తినేయచ్చు, హెల్దీ కూడా. సో ఇది ట్రై చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఉందో. కంపల్సరీ కామెంట్, ఒక లైక్ వేసుకోండి బాబు, లైక్.